వెల్కమ్. ఇక్కడ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ని రిపోర్టెడ్ స్పీచ్ లోనికి ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని గురించి చర్చిద్దాం. చూడండి, ఇక్కడ హేమ సెడ్ టు ఉమా గో అవే. గో అవే అనేది ఇక్కడ ఆర్డర్ సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు మొదట ఈ సెంటెన్స్ ను మనము రిపోర్టెడ్ స్పీచ్ లోనికి మార్చేటప్పుడు ఏం చేయాలంటే రిపోర్టింగ్ వర్బ్ గా ఆర్డర్డ్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ ను మనం వివరిస్తూ రిపోర్టింగ్ వర్బ్ ఏది తీసుకోవాలి, తర్వాత ఇన్వర్టెడ్ కామా లోపల ఉన్నటువంటి ఈ సెంటెన్స్ ని ఏ విధంగా మార్చాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ హేమ సెడ్ టు ఉమా గో అవే. ఇక్కడ గో అవే అనేటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కమాండ్ ఉందన్నమాట, ఇక్కడ ఆర్డర్ ఉందన్నమాట. కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ గా ఇక్కడ మనము ఆర్డర్డ్ రాయొచ్చు. హేమ ఆర్డర్డ్ ఉమా. హేమ ఆర్డర్డ్ ఉమా. ఇక్కడ ఇన్వర్టెడ్ కామా లోపల ఉన్నటువంటి సెంటెన్స్ ని మనము ఇన్ఫినిటివ్ గా మార్చాలి. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1. అంటే ఇక్కడ చూడండి, గో అనేది V1 వర్బ్ 1 ప్రెజెంట్ టెన్స్ వర్బ్. దాని ముందర మనము 2 రాసినట్లయితే అది ఇన్ఫినిటివ్ గా మారుతుంది అనమాట. టు గో అవే, టు గో అవే. ఈ విధంగా అనమాట. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రిపోర్టింగ్ వర్బ్ గా ఆర్డర్డ్ రాసాం. ఈ విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇక్కడ టీచర్ అడ్వైజ్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ గా మనము అడ్వైజ్డ్ రాయొచ్చు. ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్. ఇక సెట్ టు మనం తొలగించాల్సి ఉంటుంది అనమాట. అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్ఫినిటివ్ రాయాలి. అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ విధంగా అనమాట. చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి ఫుల్ స్టాప్ ఉంచాలి. తర్వాత చూడండి, థర్డ్ వన్. హీ సెడ్ టు దెమ్ గెట్ అవుట్. ఇక్కడ ఆర్డర్ ఉందన్నమాట, కమాండ్ ఉంది. ఇక్కడ మనం ఆర్డర్డ్ రాద్దాం. రిపోర్టింగ్ వర్బ్ గా మనం ఆర్డర్డ్ రాద్దాం. హీ ఆర్డర్డ్ దెమ్. సెడ్ టు తొలగించేసి ఆర్డర్డ్ రాద్దాం. హీ ఆర్డర్డ్ దెమ్. ఇన్ఫినిటివ్ రాద్దాం. 2 + V1. టు గెట్ అవుట్. ఈ విధంగా అన్నమాట. ఫుల్ స్టాప్. తర్వాత చూడండి, షీ సెడ్ టు దెమ్ మైండ్ యువర్ వర్క్. ఇక్కడ ఆర్డర్ ఉందన్నమాట. షీ ఆర్డర్డ్ దెమ్. ఇటు సెట్ టు మనం తొలగించేసి ఆర్డర్డ్ రాద్దాం. షీ ఆర్డర్డ్ దెమ్ మైండ్ యువర్ వర్క్. టు మైండ్ దేర్ వర్క్. ఇక్కడ యువర్ అనేది మనం దేర్ గా రాయాలి. టు మైండ్ దేర్ వర్క్. ఈ విధంగా అనమాట. యూ సెడ్ టు హిమ్ డోంట్ షౌట్. ఇక్కడ ఆర్డర్ ఉంది చూడండి. డోంట్ షౌట్ అచ్చద్దండి. యూ ఆర్డర్డ్ హిమ్ నాట్ టు షౌట్. ఇక్కడ V1 అంటే షౌట్ అనమాట. ఇక సెంటెన్స్ నెగటివ్. నాట్ టు షౌట్. ఇక్కడ డూ తొలగించేసి నాట్ టు షౌట్ అనేసి మనం రాయాలి. నాట్ టు షౌట్. తర్వాత చూడండి, యూ సెడ్ టు అస్ మెడిటేట్ డైలీ. చూడండి, సలహా ఇచ్చినట్టుగా ఉంది, అడ్వైజ్ ఉంది. కాబట్టి యూ అడ్వైజ్డ్ అస్ టు మెడిటేట్ డైలీ. టు మెడిటేట్ డైలీ. ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి, ద జడ్జ్ సెడ్
కాల్ ద ఫస్ట్ విట్నెస్. ఇక్కడ కమాండ్ అని రాయిద్దాం మనం. ఆర్డర్ కూడా రాయొచ్చు, కమాండ్ కూడా రాయొచ్చు. కమాండెడ్ కూడా రాయొచ్చు. ద జడ్జ్ commanded them, the judge commanded them to call the first witness. To call the first witness. ఈ విధంగా అన్నమాట. ఈ వాక్యాన్ని పరిశీలించండి. షీ సెడ్ టు మీ ప్లీజ్ గెట్ మీ బుక్స్. ఇక్కడ ఈ ప్లీజ్ ఉంది కాబట్టి ఇది రిక్వెస్ట్ సెంటెన్స్ అనమాట. అందుకోసం మనము రిపోర్టింగ్ వర్బ్ గా షీ రిక్వెస్టెడ్ మీ అని రాద్దాం. షీ రిక్వెస్టెడ్ మీ, షీ రిక్వెస్టెడ్ మీ, ప్లీజ్ తొలగించేద్దాం. టు గెట్, ఇక్కడ మీ అంటే ఎవరు? ఆమె అనమాట. టు గెట్ హర్ బుక్స్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. టు గెట్ హర్ బుక్స్. తర్వాత చూడండి, హీ సెడ్ టు హర్ కైండ్లీ హెల్ప్ మీ. ఈ కైండ్లీ ఉంటే కూడా అది రిక్వెస్ట్ సెంటెన్స్ అనమాట. హీ రిక్వెస్టెడ్ హర్, హీ రిక్వెస్టెడ్ హర్, కైండ్లీ తొలగించేద్దాం. టు హెల్ప్, ఇక్కడ మీ అంటే ఎవరు? అతను. టు హెల్ప్ హిమ్, హిమ్ అనేసి మనం ఇక్కడ రాయాలి. ఆమెను అతను రిక్వెస్ట్ చేశాడు హెల్ప్ చేయమని, అతనికి ఆమె హెల్ప్ చేయమని అనేసి అర్థం అనమాట. తర్వాత చూడండి, స్టూడెంట్ సెడ్ టు టీచర్ ప్లీజ్ టీచ్ స్లోలీ. సార్ స్లోగా టీచ్ చేయండి అని చెప్పేసి పిల్లలు టీచర్ చెప్పారనమాట. కాబట్టి ప్లీజ్ తొలగించేసి రిపోర్టింగ్ వర్బ్ గా మనం ఇక్కడ రిక్వెస్టెడ్ రాద్దాం. స్టూడెంట్స్ requested teacher to teach slowly. ఈ విధంగా అనమాట. ప్లీజ్ తొలగించేసేయాలి. తర్వాత చూడండి, షీ సెడ్ టు దెమ్ ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్. షీ రిక్వెస్టెడ్ దెమ్, ప్లీజ్ తొలగించేద్దాం. టు వెయిట్, ఇన్ఫినిటివ్ రాద్దాం. వెయిట్, టు వెయిట్. హియర్ ని దేర్ గా మారుద్దాం. టు వెయిట్ దేర్ టిల్, ఇక్కడ ఐ అంటే ఎవరు? ఆమె అనమాట. కాబట్టి ఐని మనం షీగా మార్చాలి. టిల్ షీ, రిటర్న్ వచ్చి V1 ఉంది, మనం V2 గా రాద్దాం. టిల్ షీ రిటర్న్డ్. ప్రజెంట్ టెన్స్ వరకు పాస్ట్ టెన్స్ గా మనం మార్చాలి. ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట. అశోక్ సెడ్ టు పాణి లెండ్ మీ యువర్ పెన్ ప్లీజ్. అశోక్ requested Pani to lend him అంటే ఎవరు? అశోక్ అనమాట. టు లెండ్ హిమ్, మీ అంటే ఇక్కడ అశోక్ అనమాట. టు లెండ్ హిమ్ యువర్ పెన్ అంటే పాణీస్ పెన్, కాబట్టి హిస్ పెన్. ఈ విధంగా అన్నమాట.